అంతా ఫేక్. ఫెర్టిలిటీ సెంటర్ రేట్స్ లో షాకింగ్ నిజాలు. స్కానింగ్స్ నుంచి రికార్డుల వరకు తప్పులు తడకే. పోర్టల్లో టాలీ కాని ప్రెగ్నెన్సీ లెక్కలు. సెంటర్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు నిర్లక్ష్యం. 50% కేంద్రానికి నోటీసులు. తనిఖీల్లో విస్తుపోయేటటువంటి అంశాలు. సృష్టి కేసులు తవ్వే కొద్ది సంచలనాలు. డాక్టర్ నమ్రత ఖాతాల్లో కోట్లలో నగదు. అకౌంట్లను ఫ్రీజ్ చేసిన అధికారులు. సరోగసి పేర 80 మంది శిష్యుల అమ్మకాలట. ఇక మామూలుగా కాదు. హైదరాబాద్ లో ఈ సృష్టి అని చెప్పి, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు అని చెప్పి ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి కదా, మొత్తం ఫేక్ అయినట్ట. ఇక ఎంత దారుణానికి ఒడిగట్టింది నమ్రత. సికింద్రాబాద్ బిచ్చగాల వీర్యాన్ని కూడా వాడిందట. బిచ్చగాళ్ళకి బీర్లు బిర్యానీలు ఇచ్చి వాళ్ళ వీర్యం కూడా వాడి ఈడ ప్రెగ్నెన్సీ. ఏంటంటే లేదు, మీ సొంత భర్తల వీర్యం ద్వారాగానే మేము పిల్లల్ని పుట్టించేటటువంటి ప్రయత్నం. ఏముంటాయి కదా, సరోగసి సిరోగసిలు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. దాని ద్వారా చేస్తే పైసలు తక్కువ అవుతాయి అని చెప్పేసి 40 లక్షల రూపాయలకు సంబంధించినటువంటిదే. ఏం చేస్తారు, పిల్లలు కావాలి, నమ్మిర్రు. సంచలనమైనటువంటి కేసులట. అక్కడ ఒక ఏఎన్ఎంను పెట్టుకున్నది, ఇక్కడ ఒకరిని పెట్టుకున్నది, ఆంధ్ర నుంచి ఇక్కడికి పిల్లల్ని తరలిస్తుంది. వాళ్ళ వీర్యం వాడుతుంది, వీళ్ళ వీర్యం వాడుతుంది. అంత పెద్ద కథ సినిమా చూపించేసింది అనమాట. ఇక మామూలు సినిమా కాదు. కస్టడీలో తీసుకొని విచారిస్తా ఉంటే ఏం లేవట, అసలు మొత్తం అంతా ఫేకే. గ్రేటర్ హైదరాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్ల పరిస్థితిని చూసి తనిఖీల టీమ్స్ అవాక్కైతున్నాయట. మరి అవాక్కయ్యేటోళ్ళు ఇన్ని రోజులు ఏం చేసిర్రు? పర్మిషన్లు ఎవరు ఇచ్చారు వాళ్ళకి? మరి ఇన్ని రోజులు ఎందుకు తనిఖీలు చేయలేదు? దేనికి అవాక్కైతా ఉన్నారు? కొద్దిగానే ఉండాలి, కొద్దిగానే సోయి ఉండాలి. అంటే ఇన్ని రోజులు నడిచింది దందా నడుచుకుంటా పోయింది. ఏదో ఒకటి కొద్దిగా బయట పడదు కాబట్టి ఇప్పుడు అన్ని తీసుకొస్తున్నారు బయటికి. ఇన్ని సంవత్సరం మోసపోయిన ప్రజల పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు జరిగిన దందా పరిస్థితి ఏంటిది? అంటే ఏదైనా జరిగితేనే మాత్రానికి ఇవన్నీ వస్తాయి, ఏది జరగకపోతే ఏం లేదు. జీతాలు తీసుకుంటున్నారు, ఏం చేయనీకి? ఈ కేంద్రాలను నిర్లక్ష్యంగా నడుస్తున్నట్లు తనిఖీ టీమ్స్ గుర్తించాయట. రాష్ట్ర వ్యాప్తంగా 381 ఫెర్టిలిటీ కేంద్రాలు ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 271 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 50% పైగా కేంద్రాల్లో అధికారులు తప్పిదాలను గుర్తించారట. అరే ఇప్పుడు తప్పిదాలను గుర్తించడం ఏందండి, నాకు అర్థం కాదు. ఏం చేసిర్రు మీరంతా? ఇన్ని సంవత్సరాలు ఏం చేసిర్రు? ఉత్తగా నిద్రపోయి జీతాలు తీసుకుంటురా? అంతే కదా, మరి నిద్రపోయి జీతాలు తీసుకుంటుందంటే కదా ప్రజల్ని వీళ్ళు ఇష్టానుసారంగా మోసం చేసుకుంటూ పోతా ఉంటే మీరు నిద్రపోయి జీతాలు తీసుకుంటా ఉంటారు. ఇంకంతకు మించి ఏముండదు, అంతకు మించి ఏముండదు. ఇగో ఇందులో ఏళ్ల తరబడి నిబంధనలు పాటించని సెంటర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరే మీరు ఏం చేసిర్రా బాబు? ఏళ్ల తరబడి ఆయన నిబంధనలు పాటించకపోతే మీరేం చేశారు? ఎప్పటికోసారి మీరు తనిఖీ చేయాలి, ఎప్పటికోసారి తనిఖీ చేయాలి. ఏళ్ల తరబడి ఎట్లా చెప్తున్నారు? రూల్స్ పాటించని కేంద్ర వివరాలను తనిఖీ బృందాలు ప్రభుత్వానికి పంపాయి. ఏకంగా 50% పైబడిన ఆయా కేంద్రాలకు ప్రభుత్వం నుంచి శాఖోజల్ నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు లిస్ట్ తయారు చేసిన వైద్య అధికారులు 1-2 రోజుల్లో ఫేక్ కేంద్రాలకు నోటీసులు అందజేయనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, లేకపోతే ఇయ్యరు. దీంతో డిఎంహెచ్ఓల పర్యవేక్షణలో ఏకంగా 35 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ లో జల్లెడ పట్టాయి. ఫెర్టిలిటీ కేంద్రాలు, గైనకాలజీ క్లినిక్లపై రేడ్ చేశారు. రూల్స్ పాటించిన కేంద్రాల వివరాలు రిపోర్ట్ రూపంలో తయారు చేశారు. ఆ నివేదికల ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. స్కానింగ్ నుంచి రికార్డుల వరకు, ఫెర్టిలిటీ సెంటర్లో స్కానింగ్ నుంచి రికార్డుల వరకు తప్పులు తడకగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాన్యువల్ గా మెయింటైన్ చేసే రికార్డులు, ఆన్లైన్ పోర్టల్కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. స్కానింగ్ లో ప్రెగ్నెన్సీ వివరాలు, సరోగసి డీటెయిల్స్, బేబీ మదర్ వివరాలన్నీ తప్పులు తడకగా ఉన్నట్లు సో ఇవన్నీ గుర్తించారట. యాక్ట్ పక్కకు PCNTD యాక్ట్ ప్రకారం స్కానింగ్లు, గర్భిణీల వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఆధీనంలోని పోర్టల్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల తప్పనిసరిగా వైద్యాధికారులు నివేదిక పంపించాలి. చాలా కేంద్రాలు ఏళ్ల తరబడి వీటిని పక్కకు పడేశాయి. ధనర్జన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. సెంటర్లోని అధికారులు ఈ కేంద్రాలకు సో ఇదంతా జరిగింది. ఇక ఎట్లా పడితే అట్లా చేసిర్రు అనమాట. ఇక ఎట్లా పడితే అట్లా చేసిర్రు. ఫెర్టిలిటీ సెంటర్లు పిల్లలు పుట్టిన వాళ్ళని ఆసరా చేసుకోవాలి, వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేసుకోవాలి, వేరేటోని వీర్యం వాడాన్నే ప్రెగ్నెన్సీ తెప్పియాలి. ఇట్లా జెన్యున్ అని చెప్పేయడం, లేదు నీ భర్త నుంచే నీకు అయిందని చెప్పేయడం. ఇట్లా దందాలు మస్తు జరుగుతున్నాయట. ఇక ఏమైతే కోట్ల కోట్లు సంపాదన, అవినీతి మొత్తం ఇదే. సుట్టి ఫెర్టిలిటీ కేసు కస్టడీకి తీసుకొని విచారిస్తూ ఉంటే అన్నీ ఒప్పుకుంటుంది. ఆ అకౌంట్లు అన్నీ కూడా ఫ్రీజ్ చేసిరు. దయచేసి మరి ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాలి. అధికారులను నమ్ముకుంటే మనం ఏం చేయలేం. వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు
సంవత్సరాలు అంటే రికార్డులు అంటే మరి సంవత్సరాలు ఏంటిదండి? కనీసం 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారైనా సరే నువ్వు వానికి పోయి చేయాలి కదా. ఒకసారి పోయి ఏం తనిఖీలు చేసి అసలు ఏం జరుగుతా ఉంది, మీ సెంటర్లో ఎంతమందికి ఇప్పటివరకు మీరు ట్రీట్మెంట్ చేసిండ్రు, స్కానింగ్ రిపోర్ట్లు ఏమున్నాయి, మీరు కేంద్రానికి ఏం పంపించిండ్రు, ఇక డిఎంహెచ్ఓకి ఏమి ఇస్తా ఉన్నారు అని చెప్పి కనీసం చేయాలి కదా. చేయకుండా మళ్ళీ అధికారులే కొద్దిగా కూడా ఇది లేకుండా అంతా అది ఇది అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ మరి అప్రమత్తంగా పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అధికారులను శిక్షించాలి. ఆ పరిధిలో ఉన్న అధికారులని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద సీరియస్ వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఫస్ట్ వీళ్ళు పోయి ఆ కేంద్రాలకు నోటీసులు ఇవ్వడం కాదు, గవర్నమెంట్ ఫస్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వాలి. అధికారులకు నోటీసులు ఇచ్చి కొంతమంది సస్పెండ్ చేస్తే గానీ అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తనిఖీ కేంద్రాల దగ్గరకు పోయి పనిచేసేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఉంటాయి.